Hi, welcome to SVMS channel. Inter Maths 1 ఏమా trigonometric ratios up to transformations. Exercise 6th C. So exercise 6th C లో ఫస్ట్ రోమన్లో 6th లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? సో ఫస్ట్ రోమన్లో 5th ప్రాబ్లమ్స్, 4th ఫస్ట్ సెకండ్ థర్డ్ 4th 5th ప్రాబ్లమ్స్ అయిపోయామా? సో ఫస్ట్ రోమన్లో 6th లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? ఫైండ్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ వన్. ఫస్ట్ బిట్ ఏంటంటే 3 cos x ప్లస్ 4 sin x. సో ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పానమ్మా మీకు నేను మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లానో ఫార్ములా ఉంది దానికి. ఫార్ములా ఏంటంటే ఏ sin x ప్లస్ b cos x ప్లస్ c ఈజ్ మినిమం వాల్యూ ఏంటంటే c మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చి c ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో గుర్తొచ్చిందమ్మా? సో ఫార్ములా అది చూడండి. సొల్యూషన్ త్రీ కాస్ ఎక్స్ ప్లస్ 4 sin x కదా. చూడండి ప్రాబ్లం 3 cos x ప్లస్ 4 sin x. ఓకేనా? ఎట్లా ఉంది ఫార్ములా ఇది? ఏ sin x. సో ఇట్లా రాయండి. ఫస్ట్ 4 sin x ఫార్ములా రూపంలో రాస్తున్నాను చూడండి. 3 cos x ప్లస్ సి వాల్యూ లేదు కదా, 0 వేయండి. సో ఫార్ములా ఏంటి? ఏ sin x ప్లస్ బి cos x ప్లస్ సి కదా. సో ఇది ఫార్ములా. అయితే ఏంటి ఇలా ఉంటే ఏంటి? ఏ sin x ప్లస్ బి cos x ప్లస్ సి అయితే మినిమం వాల్యూ ఏంటి? సి మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చి రాయండి ఒకసారి. మినిమం వాల్యూ ఒకసారి ఫార్ములా రాస్తున్నాను చూడండి. మినిమం వాల్యూ సి మైనస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే. సో మ్యాక్సిమం వాల్యూ ప్లస్. ఓకేనా? సి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే. సో ఇది ఫార్ములా చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? సో బి ఈజ్ ఈక్వల్ టు 3. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏం లేదు కాబట్టి ఏంటి? 0. ఓకేనా? ఏ వాల్యూ 4, బి వాల్యూ 3, సి వాల్యూ 0. సో ఇప్పుడు ఏమవుతుంది? మినిమం వాల్యూ ఏమవుతుంది చూడండి. మినిమం వాల్యూ ఈజ్ సి మైనస్, సి అంటే 0. సో ఫార్ములా ఒకసారి వేద్దామా? సి మైనస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా? సో 0 మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎంత? ఏ అంటే ఎంత ఇక్కడ? 4. సో 4 హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 3 హోల్ స్క్వేర్ రూట్ సి మైనస్ కదా. 0 మైనస్ స్క్వేర్ రూట్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకేనా? చూడండి. సో 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 రూట్. సో 0 మైనస్ 6 ప్లస్ 9 అంటే 25. సో రూట్ 25 వాల్యూ ఎంతమ్మా? 5. సో -5. ఓకేనా? మినిమం వాల్యూ ఎంత వచ్చింది? రూట్ దిస్ ఇస్ సి అమ్మా. మినిమం వాల్యూ ఎంత వచ్చింది? -5. సో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. మ్యాక్సిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా? సో సి వాల్యూ ఎంత? సి ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఎంత? 4 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ ప్లస్ వస్తుంది అంతేనమ్మా. ఇదంతా సేమ్. సో 0 ప్లస్ 16 ప్లస్ 9 స్క్వేర్ రూట్. సో 0 ప్లస్ 25 రూట్ 25. సో ప్లస్ 5. సో ఎంత వచ్చింది? మ్యాక్సిమం వాల్యూ +5. ఓకేనా? ఓకే, అర్థమైందమ్మా? చూడండి. ఫైండ్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అన్నారు చూడండి ఇక్కడ. సో 3 cos x ప్లస్ 4 sin x. సో 3 cos x ప్లస్ 4 sin x అని మనకు ఫార్ములా ఉంది. ఏ sin x ప్లస్ బీ cos x ప్లస్ సి. సో అయితే మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి? సి మైనస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటి? సి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా? సో ఏ వాల్యూ 4, బీ వాల్యూ 3, సి వాల్యూ ఏం లేదు కాబట్టి 0. ఓకే. సో వాల్యూస్ వేసాం చూడండి. సి మైనస్
స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో 0 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో 16 + 9 4 హోల్ స్క్వేర్ అంటే 16 3 హోల్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ 25 మైనస్ కదా మైనస్. సో √5 వాల్యూ ఎంత 5 5 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 కదా. సో -5. సో మినిమం వాల్యూ 5. సో మిగతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది +5. సో మినిమం వాల్యూ వచ్చి -5 మ్యాక్సిమం వాల్యూ +5. ఓకేనా. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి 6th సెకండ్ వన్. సెకండ్ ప్రాబ్లం ఏంటమ్మా sin 2x - cos 2x. ఫస్ట్ ప్రాబ్లంలో 6th సెకండ్ ప్రాబ్లం. ఇది కూడా సేమ్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. sin 2x - cos 2x. ఓకేనా. చూడండి సేమ్ సొల్యూషన్ sin 2x - cos 2x. ఓకే. ఫార్ములా యూజ్ చేయండి ఇక్కడ కూడాను. సేమ్ a sin x ప్లస్ b cos x ప్లస్ c. ఓకేనా. సో a = ఎంత ఇక్కడ ఎంత ఉంది ఏమీ లేకపోతే ఏమన్నట్టు 1 అన్నట్టు. సో 1 × sin 2x. ఇక్కడ x మల్టిప్లికేషన్ 2 అనేది. c ఈ వాల్యూ మనకు అనవసరం. ఇక్కడ ఏముందో ఏ వాల్యూ అదే. అంటే ఏ వాల్యూ ఇక్కడ ఏమి లేకపోతే ఏమన్నట్టు 1 అన్నట్టు. సో b = ఇక్కడ ఏమన్నట్టు ఇక్కడ కూడా ఏమీ లేదు. సో 1 × అంటే -1 మైనస్ కదా ఇక్కడ వాల్యూ ప్లస్ c వాల్యూ ఎంత 0. ఓకేనా. అర్థమైందమ్మా. a sin x ప్లస్ b cos x ప్లస్ c ఫార్ములా రూపంలో ఉంది. అంటే sin 2x - cos 2x. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 × sin 2x. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ x ఇది మల్టిప్లై చేస్తుంది. ఇది మనకు అనవసరం ఈ వాల్యూ. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. సో మినిమం వాల్యూ ఫార్ములా ఏంటమ్మా మినిమం వాల్యూ c - స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా. చూడండి c అంటే ఎంత 0 మైనస్ ఏ స్క్వేర్. సో ప్లస్ 1 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. ఓకే. సో 0 - 1 + 1. సో √1 + 1 0 - √2. సో ఏమొచ్చింది -√2. ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి మ్యాక్సిమం వాల్యూ c ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా. సో c అంటే ఎంత 0. సో 1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. ఓకే. అర్థమవుతుందమ్మా. సో 0 + 1 + 1. సో +√2. ఓకే. 0 + √2. సో ఆన్సర్ ఈజ్ √2. సో మినిమం వాల్యూ వచ్చి -√2 మ్యాక్సిమం వాల్యూ +√2. ఓకేనా. సో మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో sin 2x - cos 2xకి. సో ఇక్కడ sin 2x అంటే 1 × sin 2x. సో ఏ వాల్యూ 1. సో b వాల్యూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. c వాల్యూ 0. సో a sin x ప్లస్ b cos x ప్లస్ c అయితే మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి c - స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి 0 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ 1 + 1. సో √1 + 1 అంటే √2. సో మైనస్ ఉంది కాబట్టి -√2. ఓకేనా. అర్థమైందమ్మా. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చి c ప్లస్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో 0 + స్క్వేర్ రూట్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే √2 +√2. ఓకే. నెక్స్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. ఓకేనమ్మా. సో ఫార్ములాస్ మాత్రం బాగా చదవండి అమ్మా. ఫార్ములాస్ బాగా చదివితే మీరు బాగా చేయగలరు లెక్కలు. ఓకేనా.
సో ప్రతి ప్రాబ్లమ్కి మనం ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.